కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ మాట అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? చందు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. చందు గారు, నేను గతంలో అంటే 10 సంవత్సరాలు జనసేన పార్టీకి కష్టపడిన వ్యక్తిని. అదే సోదరులు జగదీష్ గారు ఆ నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్గా ఆశించిన వ్యక్తుల్లో నేను ఒకరిని. అయితే చందు గారు, మీరు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం కానీ దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో నేను ఒకరిని. తెలిసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఏ విధంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మాక్సిమం కాస్త బుర్రలో కొంచెం కూర్చున్నారు ఎవరైనా సరే జనసేన పార్టీలో అడుగుపెట్టరు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఆ పార్టీ ఇంకా పూర్తిగా అంతమైపోబోతుంది రేపొద్దున 2025 కానీ 26లో కానీ. ఎందుకంటే బీజేపీ పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. వాళ్ళు జెండా పీకేస్తారు. మరి ఈ టైంలో ఏ రకంగా ఏం మాట్లాడుకుని వెళ్ళారన్నది మరి వాళ్ళ రాజకీయ అవగాహనకి వదిలేస్తున్నారు వెళ్ళిన వాళ్ళు. మీది ఎవరైతే చంపయ్యారో నాయకులందరూ కూడా మరి ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే 9 కోట్లు ఇస్తామని 10 కోట్లు ఇస్తామని చెప్పి బేరాలు మాట్లాడుకుని వెళ్ళిన వ్యక్తులు, జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జలగం వెంకటరావు వీళ్ళందరూ కూడా. మేము ఒకటే చెప్తాం సార్, ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఐడెంటిటీ క్రైసిస్ అంటున్నారు. రైట్, లక్ష్మణ్ రావు గారు మళ్ళీ జాయిన్ అవుతారు, కట్ అయింది. రైట్, సుప్రజ గారు ఉన్నారు మనకి. సుప్రజ గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్ అండి. ఇప్పుడే లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ జనసేన అనేది 2025 లేదా 26లో ఉండదు, ఇది బీజేపీలో విలీనం అయిపోతుంది, ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ముఖ్యంగా ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి ఉన్నటువంటి నేతలు చాలా మంది ఇప్పుడు జనసేనలోకి జాయిన్ అవుతున్నారని అన్నారో. చందు గారు, రైట్ చెప్పండి, వచ్చారు చెప్పండి. చందు గారు, మేము అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని మెడలు ఉంచి ఈయన కార్యక్రమాలు చేద్దామని అక్కడ జరిగే పని కాదు. మన గతం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అది జూన్ 4వ తారీఖు నుంచి 5 నెలల్లో స్పీడ్ ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఎక్కడ కనబడట్లా. ఆయన ఇంటర్నల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తం పెత్తనం చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆ పార్టీలో పెత్తనం అంటూ కూడా లోకేష్ గారిది. ఆయన బయటికి కనిపించకుండానే లోపల అంతరంగంగా ఆయన సాక్షాత్యంగా పనులు చేసుకెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడ ఏ విషయం వచ్చినా, ఎక్కడ ప్రభుత్వానికి ఆటంకం వచ్చినా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక పావులా వినియోగించుకొని అక్కడికి పంపిస్తూ ఉన్నారంటేనే అది నారా లోకేష్ గారి యొక్క, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం, వాళ్ళకున్నటువంటి అనుభవం దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని ఒక జోకర్ గా చేస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. ఈ రోజు ఏదో మనం ఇక్కడ మా పార్టీలో జాయినింగ్లు అయిపోతూ ఉన్నాయి, మా పార్టీకి వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చేస్తున్నారంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే అధికార ప్రతినిధులు, జనసేన పార్టీ అధికార ప్రతినిధులు అవనండి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అవనండి, ఏమన్నారంటే వీళ్ళందరూ కూడా అవినీతి పరుడు, వీళ్ళందరూ కూడా అవినీతి చేసిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా చాలా కబ్జాలు చేసిన వ్యక్తులు అని చెప్పి మా పార్టీలో ఉన్న నాయకులు అన్నారు. ఈ రోజున మీ పార్టీలోకి జాయిన్ అవ్వగానే వాళ్ళు సత్యశీలు అయ్యారా? మా పార్టీ నుంచి మీ పార్టీలోకి రాగానే స్వత్తపోసలు అయిపోయారా? ఏ ప్రామాణికంగా వాళ్ళని మీరు శుద్ధీకరణ చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు? ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలి. రైట్, ఒకటే చెప్తున్నాం, ఈ రోజున గెలుపోవటం అనేది సహజం. చందు గారు, ఎవరికైనా 23 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పని అయిపోయిందిలే, టీడీపీ ఇంక లేదు, టీడీపీ చచ్చిపోయింది, ఇంక టీడీపీ అధికారంలో రాదని రోజులు ఉన్నాయి గతంలో. మరి అదే టీడీపీ బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే ఇప్పుడు ఈ రోజున మాకు 11 సీట్లు వచ్చినంత. లక్ష్మణ్ రావు గారు, మీరు ఒక ప్రశ్న వేశారు, దానికి ఒక సమాధానం తీసుకుందాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు ఒక ప్రశ్న వేశారు, అంటే చాలా మంది వైసీపీని వీడి ఇతర పార్టీలకు వెళ్తున్న వారు చెప్పే సమాధానం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా ఉన్నారు, వారి ఆ ప్రెషర్ వల్ల కూడా మేము మా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన వచ్చిందని చెప్పి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట చాలా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు. రైట్, మీ దగ్గరకు వస్తే మీరు అడిగిన ప్రశ్నకి అసలు
మీడియా ముందు చెప్పిన మాటలు నేను చెప్పాను. అసలు జనసేన నుంచి ఏమనుకుంటున్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి ఏమనుకుంటున్నారు విందాం. దాని తర్వాత మనం బాజీ గారి దగ్గరికి వెళ్దాం. సుప్రజ్ గారు మీరేమంటారు లక్ష్మణరావు గారి కామెంట్స్ పై? జనసేన అనేది బీజేపీలో విలీనం కాబోతుంది రానున్న సంవత్సరాల్లో, అదేవిధంగా పార్టీలు మారుతున్నారంటున్నారు వైసీపీ నుంచి జనసేన లేదా టీడీపీలోకి. అలా ఒకనొక టైంలో విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్ ఏంటి సుప్రజ్ గారు? సార్ నమస్తే అండి.